जीवसोर्देवकामास्यो नासिन्नो भवत्वपदे सञ्चतुष्पदे सुभिकेशिरारोहसो भगन्ते मुखं मम मुखकुंभमसो भयभूजागुं सञ्च भगन्तो मां पुनःह्येहं भगेन सावक्षसा एवं वस्तानि देवसावसाभेयवो नक्षत्र मन्दवोह सर्गाः మహారాజశ్రీ ముందున్న గ్రామ కాపరస్తులు అగ్రహారీకులు దేవాలయ కమిటీ వారు అందరూ కూడా భక్తజనులు అందరూ కూడా కలిసి ఉమామూలేశ్వర భువనేశ్వర దేవి యొక్క పాణిగ్రహణ మహోత్సవాల ముందు మూలేశ్వర స్వామి వారికి నమస్కరించారు. భువనేశ్వర దేవికి ఉమాదేవికి నమస్కరిస్తూ మధుపర్వత్వయమన్నో సర్వాభరణమన్నో సమర్పించిరి. అలా అమ్మవారి ఈశ్వరుడు చూడండి, అందరూ కూడా ఎక్కడ అక్కడే నిశ్శబ్దంగా ఉంటే నేను చెప్పేది మీకు అర్థం మాట్లాడుకుంటే నీకు ఏమర్థం. శతమానానికి పూర్తి చేస్తున్నాడు. సౌభాగ్య భూషణ ధారణ సౌభాగ్య సమయంలో కూడా దీర్ఘ సౌందర్య స్థితి వరకు చక్కగా సౌభాగ్య భూషణాన్ని పూజిస్తున్నారు. న్యాయం మాతృత్వ ఆ పళ్ళతో పట్టుకునేటువంటి సమయంలో మాతృత్వ అభిమానం అనిపిస్తూ ఉంటుంది. అందువల్ల ఆ పళ్ళు ఏమీ బాధించవు. ఆ పిల్ల యొక్క మెడకి అలాంటి మనం చేసుకుంటూ వెళ్ళాలి. నాచార విశ్వన్యాయం ఎంత విశేషంగా చేస్తే అంత విశేషమైనటువంటి శ్రద్ధ వస్తుంది. ఎవరికి ఏది కూడా రాదు. చిట్ట చివరికి మిగిలేదు ఎవరు అంటే శంకరుడు మాత్రమే. రుద్రభూమి అంటారు. దాని గురించి మనం మాట్లాడుకోకపోయినా ఎవరైనా సరే ఎంతో మంది మహనీయులు అక్కడ శంకరులో ఐక్యమైపోయారు. ఆయన ఇక్కడ చివరి నాగభూషణుడు అన్ని మంగళాలు మనకి ఇచ్చేసి ఆయన పాముల్ని ఆభరణంగా కలిగి ఉన్నారు. విభూతి భస్మాన్ని లేపనం చేసుకున్నారు. గజ జన్మధారి చర్మాన్ని ధరించారు. రుద్రాక్షలు వేసుకున్నారు. మంగళాలన్నీ కూడా అందరికీ ఇచ్చేసి ప్రపంచానికి ఇచ్చేసి ప్రకృతికి ఇచ్చేసి ఆయన నిరాడంబరంగా స్వామిని వెలుగుతూ ఉన్నారు. ఈ రోజు కైలాసంలో వెలుగుతున్నటువంటి శంకరుడిని చక్కగా మన గ్రామం తీసుకొచ్చాం. మునిఖండ అగ్రహారం అని పేరు. మునిఖండ
మునులు నివసించినటువంటి పుణ్యభూమి. అలాంటి పుణ్యభూమిలో మాకు కళ్యాణం చేయించేటువంటి అధికారం మా అన్నయ్య గారు ఇవ్వడం, గ్రామస్తులందరూ కూడా అంగీకరించడం చాలా ఉదాహరణ మా దృష్టిగా భావిస్తూ ఈ యొక్క సాంఖ్యాయన మహర్షి వారు ప్రతిష్ఠ చేసినటువంటి సాంఖ్యానది పక్కన చక్కగా అందున గోదావరి నదించారు. కోనసీమ ప్రాంతం ఎన్నో విశేషాలు ఉన్నాయి. ఆ చక్కనటువంటి పుణ్యభూమిలో కళ్యాణాన్ని చేసుకుంటూ జన్మాంగ శివరాత్రున్నారు. ఒక్కసారైనా పార్వతి కళ్యాణాన్ని నిశ్శబ్దంగా మాసావాచ కర్మ ప్రకరణ శుద్ధిగా చూసి ధరించడం వల్ల శంకరుని యొక్క అనుగ్రహం కలుగుతుంది. ఇది సత్యం. అలాంటి ప్రతి ముత్తైదుడికి కూడా 5 రకాల మహాపాపాలు చేయాలి. అక్కడ ఆగిపోయింది ఇందాక మనం. ప్రతి మాతృమూర్తి కూడా ఈ 5 రకాల మహాపాపాలు చేయాలి. తెల్లవారులేస్తుండగా ఇప్పుడు పరుడే సమయం వరకు ఖండిని పేసని చుల్లి మునకుంభీ చమార్జని పంచసోనా గృహస్థస్య తాభిస్వర్గం నిందతి. ఆడవాళ్ళు మగవాడు సెకండ్ మారాడు. ఆడవాళ్ళు కూడా ఇలాంటి పుణ్యకార్యక్రమాలు చేయడానికి అర్హత లేదు. సంధ్యావందనం మాత్రమే అధికారం బ్రాహ్మణుడు, ఇంకేం చేయడం లేదు. ఆడవారికి అంత విశేషం ఇచ్చారు. మొట్టమొదట నిద్ర లేచేటువంటి మాతృమూర్తి లేచి లేవగానే మంగళసూత్రాలు కడగడుతుంది. భర్త సుఖంగా ఉండాలి, ఈ పసుపు కుంకుమ నాకు నిండుగా ఉండాలి అని చెప్పి కోరుకుంటుంది. తర్వాత మొహం కడుక్కుని బొట్టు పెట్టుకుని ఇల్లు వాకల్లో దుర్చేసేటువంటి సమయంలో మొట్టమొదటి మహాపాపం చేస్తుంది. ఇల్లు వాకలు దుర్చుకుంటే పాపం నిద్రావస్థగా ఉంటుంది. క్రిమికీటకాదులు మీకు తెలియకుండా ఎన్నో నశిస్తూ ఉంటాయి. శివాజ్ఞాన మాంగళ్యం దంతు మానేనా లోకరక్షణ హేతునా కంఠే వక్రామి శుభే పంచాక్షరాన్ని పంచకోణం విలక్ష్య సత్యోజన బ్రహ్మ మొట్టమొదటి మహాపాపం చీపుతోటి ఇల్లు ఊడ్చేటువంటి సమయంలో మహాపాపం చేసుకోవాలి. మొట్టమొదటి పాపం అయినా వినాలి. రెండో మహాపాపం మామిడి కుర్రలుగా ఏం చేస్తారంటే పొయ్యి వెలిగిస్తారు. ఇప్పుడు గ్యాస్ వచ్చాయి. గ్యాస్లో ఇత్తనాలు లేనటువంటి ఒక క్రిమి ఉంటుంది. అది వెలిగితేనే వేడి బయటకు వస్తుంది. పొయ్యిలు వెలిగేటువంటి సమయంలో రెండో మహాపాపం చేస్తుంది. మూడో మహాపాపం వేడి నీళ్ళు మరిగించడం అండి, పాలు మరిగించడం అన్నమాట. పాలు అంటే ఏమిటండి? ఎవరైనా చెప్పాలా?
పాలు ఆవులకు ఏది యొక్క రక్తం, రక్తాన్ని క్షీరదాల కింద మనకి ఇస్తూ మనల్ని రక్షిస్తాయి. మనకేం రుణం ఉన్నాయో దాన్ని కొడతాం, పట్టణానికి కట్టేస్తాం. అలాంటి క్షీరజాలలో తెలియకుండా ఎన్నో రకమైన జీవరాశులు నశిస్తాయి. నీటిలో మనకు తెలియకుండా సూక్ష్మమైనటువంటి బ్యాక్టీరియా నశిస్తుంది పాలలోను నీటిలోను. తర్వాత పాలు అమ్మాయి వినాలి, పాలు కాచిన తర్వాత డికాక్షన్ చేసుకుని కాఫీ కలుపుకొని టీ కలుపుకొని తాగు. సమయంలో యావత్ కుటుంబం నిద్ర చేస్తుంది. ఎవరు వాళ్ళకి సఫలీలు చేస్తూ ఉంటారు. చేసిన తర్వాత ఆ సఫలీల నుంచి నిబిడీకృతమై ఇవన్నీ ఎవరు చేయాలండి? ఇంటి యజమానులు తల్లి పిల్లలున్నా ఆవిడకే బాధ్యత ఉంటుంది. అతను ఉంటారు, భర్త గారు వేస్తాడు. అందుకన్నా లేటుగా ఉంటారు కూడా తల్లి. అందుకన్నా మొట్టమొదటి నిద్ర చేసి తల్లి భూమి ఓర్పు ఇస్తాడు. జడ వేసుకుంటారు. ఎన్ని బాయిలు ఉన్నాయండి? 3 బాయిలు వేసుకుంటారు. మనకి ఎన్ని చోట్ల ఉన్నాయి? 2 మాత్రమే కనిపిస్తున్నాయి. మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి 35 గాజులు వేసుకోవాలి, పట్టీలు పెట్టుకోవాలి. ఆడవాళ్ళు మగవాళ్ళు కూడా పెట్టుకుంటే వేసుకోవచ్చు. అది ధర్మంగా ఆడవాళ్ళు మాత్రమే చెప్పారు. 35గా ఉంటే ఎంతో విశేషం ఉంది. అమ్మవారి స్వరూపం ఆ 35 వారి కాళ్ళకి పసుపు రాసుకోవడం దగ్గర, చేతులు గాజులు వేసుకోవడం దగ్గర Everybody up.